అంటే మాకు జీ నుంచి గెటప్ సీన్ గారు అని మమ్మల్ని మాకు డిస్కషన్ జరిగింది. నాకు గెటప్ సీన్ అంటే చాలా ఇష్టమైన యాక్టర్. చాలా బ్రిలియంట్ అనే పదం ఊరికే వాడేస్తుంటాం మనం. బ్రిలియంట్ యాక్టర్ అండి, బ్రిలియంట్ రైటర్ అండి, బ్రిలియంట్ కెమెరా. బ్రిలియంట్ అనే దానికి డెఫినిషన్ మన గెటప్ సీన్ యొక్క పర్ఫార్మెన్స్. సీన్‌ని అర్థం చేసుకొని, టైమింగ్‌ని అర్థం చేసుకొని, దాన్ని ఎక్కడ డెలివర్ చేయాలి, ఎంత అలవోకగా యాక్టింగ్ చేయటమే యాక్టింగ్ అంటే. నేను యాక్టింగ్ చేస్తున్నా చూడండి అని చెప్పడం యాక్టింగ్ కాదుగా. నేను యాక్టింగ్ చేయట్లేదేమో, వీడు నిజంగా జీవిస్తున్నాడేమో అని చేసేంత గొప్ప నటుడు గెటప్ సీను. ఈ గెటప్ ఇతన్ని చూసే ఇతని ట్రైల్ ఇతనేమో అసలు ఓవర్ యాక్టింగ్‌కి కేర్ ఆఫ్ అడ్రస్. సారీ, మీ స్టైలే అది. ఆయనేమో అలవోక. వీళ్ళిద్దరికి మ్యాచ్ ఎట్లా అవుతుంది? ఇతనేమో చాలా చేదుగా చేస్తున్నాడు. అతనేమో అలా చేస్తున్నాడు. మీరు ఎట్లా కొంప తీసుకొని పులిహోర అయిపోతామేమో అని మొదట భయమేసింది నాకు మొదటి రోజే. కానీ రష్ చూసేటప్పటికి వాళ్ళిద్దరి జంట ఎంత బావుందంటే, అసలు గెటప్ సీన్ గారు ఒక చోట రెండో రోజు తీసాం ఆ సీను. రియలైజేషన్ సీను. ఫస్ట్ రోజేమో తిట్టే సీన్, రెండో రోజు రియలైజేషన్ సీన్ తీశారు. అసలు ఎంత మ్యాచ్ అయిపోయారంటే, థ్యాంక్ యూ సో మచ్ సీను. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు మా సిరీస్‌కి ప్రాణం పోసావు. ఇది జోక్ కాదు, సీరియస్. మీరు చూస్తే ఎంత బాగా చేశాడు గెటప్ సీన్ అంటారు. ఐ బికేమ్ ఎ ఫ్యాన్ ఆఫ్ హిమ్. ఇది నిజంగా. ఎందుకంటే ఎంతో అద్భుతంగా చేశాడు. ఈ ఇద్దరు యాక్టర్స్‌ని పెట్టుకొని రీతూ చౌదరి అమ్మ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పార్టిసిపేషన్ అవర్ సిరీస్. లాస్ట్ మినిట్‌లో ఫోన్ చేస్తే వెంటనే ఆవిడ జాయిన్ అయ్యారు. అలాగే సిరి పార్వతి అనే అమ్మాయి. అంటే మీరు చూస్తే ఎవరు హీరోయిన్, ఎవరు కాదు, ఎవరో తర్వాత తెలుస్తుంది మీకు. ఇవన్నీ రివీల్ చేయడం ఇష్టం లేదు నాకు.